సోదరులందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి. ప్రతి రైతు మనం ఎలాగో పొలం పని చేస్తుంటాము, పొలంలో అన్ని పంటలు వేస్తుంటాము. అలాగే ఒక 5 సెంట్లు కానీ 2 సెంట్లు కానీ ప్రతి రైతు వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఏదో 4-5 రకాల పండ్ల చెట్లు కనుక వేసుకున్నట్లయితే మనకి కానీ మన పిల్లలకు కానీ భవిష్యత్తులో ఏదో ఒక చెట్టు ప్రతిసారి కాస్తూ ఉంటుంది. కాబట్టి మనకి చాలా ఆరోగ్యపరంగా కానీ ఎట్లయినా కానీ చాలా ఉపయోగం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ విధంగా అనుకొని నేను ఒక 5 సెంట్ల నేలలో ఒక 7-8 రకాల ఫలాల చెట్లు, అలాగే మామిడి చెట్టు 5 సంవత్సరాలు అయింది వేసి ఈ సంవత్సరం కాపుకొచ్చింది. ఎంత చక్కగా అయింది, చాలా సంతోషంగా ఉంది. అలాగే బొప్పాయి చెట్లు 2 వేసి ఒకటి అయిపోయింది, ఇంకొకటి కాయలు కాసింది. సీతాఫలం చెట్టు ఎంత చక్కగా ఎంత ఆనందంగా ఉందంటే వాటి పండ్లు మనం ఎటువంటి కెమికల్ వాడకుండా వాటంతట అవే సంవత్సరానికి ఒక్కసారి మనం మామూలుగా సేంద్రియ ఎరువు, మనం బర్రెల పేడ కానీ ఏదైనా కానీ మనకు లభించే ఎరువు మనం వేసుకున్నట్లయితే అసలు ఆ కాయలో రుచి కానీ మాధుర్యం కానీ మనం తింటేనే మనకి తెలుస్తుంది. మేము ఈ సంవత్సరం తిన్నాం కాబట్టి తెలుస్తుంది. చాలా బాగున్నాయి. అంత ఫ్రూట్స్ కానీ మామూలుగా మంచి రుచిగా. సీతాఫలం చెట్లు చాలా చక్కగా, అసలు చూడు ఎన్ని కాయలు కాసిందంటే అసలు చెట్టు నిండా కాయ, గ్యాప్ కూడా లేదు, ఆ విధంగా కాసింది. మామిడి చెట్లు చెట్టుకు 100 కాయలు దాకా కాసింది. ఈ సంవత్సరం ఒక 3 చెట్లు వేసాము. అలాగే దానిమ్మ చెట్టు, జామ చెట్లు 2 వేసాము. సీతాఫలం చెట్లు ఒక 3 వేసాము. ఉసిరి చెట్టు ఇంకా కాపుకు రాలేదు. అలాగే సపోటా చెట్టు ఈ సంవత్సరం 200 దాకా కాయలు కాసింది, చాలా బాగా ఫలాలను ఇచ్చింది. ఈ మామిడి చెట్టు కూడా చాలా చక్కగా రసాలుగా ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగుంది. కొబ్బరి చెట్టు, ఒక బత్తాయి చెట్టు, అన్ని రకాలు వేసాము. మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు ఈ విషయం గుర్తుపెట్టుకొని ఒక 5 సెంట్లు ఎలాగో మనం పొలం పనులు చేసుకుంటాం కాబట్టి ఒక 5 సెంట్లు 10 రకాల చెట్లు కానీ నాటుకుంటుంది. భవిష్యత్తులో మన పిల్లలకైనా మనకైనా చాలా చక్కగా మనం ప్రతి నెలలో ఏదో ఒక చెట్టు కాస్తుంది కాబట్టి మంచిగా మనకి ఫలాలు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని ఈ విధంగా నాటుకోమని మేము విన్నవించుకుంటున్నాం అందరికీ. వీక్షకులు గమనించాలి, ఈ రైతు పేరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముళ్ళమూరు మండలం పూర్మిట్ల గ్రామం. ఇతను 5 సంవత్సరాల నుంచి ఎటువంటి హానికరమైన మందులు ఉపయోగించకుండా కేవలం ఆవు పేడ, గోమూత్రం ద్వారా మంచిగా ZBNF సలహాలతోటి ప్రతి ఒక్కటి హానికరం లేనిది పుష్టిగా భుజించడమే నా లక్ష్యమని ప్రతి ఒక్కటి మిర్చి, వరి ఇటువంటి పంటలు ఊరికే ఒక ఆదర్శప్రాయంగా నిలిచి యువకుల్ని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా వ్యవసాయంలో నూతన అధ్యయనాలు సృష్టిస్తున్నాడు. ఇతని సలహాల మేరకు ప్రతి ఒక్కరూ పాటించి పండ్ల మొక్కలు వేసుకొని చక్కగా ఆరోగ్యంగా అందరూ జీవించాలని మా మనవి. నమస్కారం అండి.